గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనకు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఈరోజు మార్కెట్ ఏ విధంగా ఉందో చూద్దాం. చూసినట్లయితే మార్కెట్ అనేది మనకు ప్రీవ్యూ క్లోజ్ 25,875 అయితే ఓపెన్ మాత్రం మనకు 25,906 అయింది. ఇది మనకు ఓకేనా. మార్కెట్ హైలో చెప్పినా సరే లో మాత్రం మనకు 85,008 దాకా వెళ్ళడం జరిగింది. ఇది ఏ విధంగా ఉందో చూద్దాం. దీన్ని బట్టి మనం యాడ్ చేసుకున్న పిఈసీలు ఇక్కడ 26,300 అనేది యాడ్ చేయడం జరిగింది. అదేవిధంగా 25,600 అనేది యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు ప్రివ్యూ క్లోజ్ అనేది మనకు ఈ 383 అయితే ఓపెన్ మాత్రం మనకు 351లో ఓపెన్ అయింది. మనకు ఇది ఒకసారి ఈ విధంగా ఉందో చూద్దాం. చూసినట్లయితే ఇక్కడ ఇది మనకు నిన్నటి క్లోజింగ్ ఇది ఓకే 381 ఇది. ఆ తర్వాత కింది రావడం జరిగింది, కింద ఓపెన్ అయింది. కింద ఓపెన్ అయిన కాంచా డైరెక్ట్ మూమెంట్ తీసుకుని ఎప్పుడైతే ఈ 915 క్యాండిల్ బ్రేక్ చేసి ఈ 915 క్యాండిల్ మీద మళ్ళీ క్యాండిల్ బ్రేక్ అయింది. ఆ తర్వాత ఎప్పుడైతే ఇది బ్రేక్ అయిపోయిందో ఈ విధంగా కిందికి రావడం జరిగింది. మళ్ళీ ఇక్కడ గుర్తుంచున్నట్లయితే ఈనాడు క్లోజింగ్ అయిన 15 క్యాండిల్తో మూమెంట్ తీసుకున్నట్టు చేసిన తర్వాత ఇక్కడ ఈ 915 క్యాండిల్ నుంచి వెళ్ళి బ్రేక్ అయ్యి ఈ విధంగా కిందికి రావడం జరిగింది. కిందికి అయిన తర్వాత ఈ విధంగా పైకి మూమెంట్, ఇది ఫస్ట్ మూమెంట్ పైకి. ఆ తర్వాత ఇది మనకు సెకండ్ మూమెంట్. మనం ఇక్కడ ఖచ్చితంగా బై చేసుకోవాలని చెప్పడం జరిగింది చాలాసార్లు. ఈ విషయాన్ని మర్చిపోవడం జరుగుతుంది. ఈ విషయం గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కసారి. ఇక్కడ మనకు మంచి పాయింట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ మనకు 303 నుండి మళ్ళీ ఇది ఈ 350 దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ చివరిగా చూసుకున్నట్లయితే ఇది 290 రూపాయల నుండి మళ్ళీ ఇది 429 దాకా వెళ్ళడం జరిగింది. ఇక్కడ మనం దీన్ని మళ్ళీ యాడ్ చేసుకోవడం వల్ల ఎప్పుడైనా ఒక ఫస్ట్ మూమెంట్ తర్వాత సేమ్ మనకి ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ మనం బై చేసుకుంటే మనకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి మీరు గుర్తుంచుకోండి. అదేవిధంగా సిఈ ఒకసారి గమనించినట్లయితే ఇది మనకు నిన్నటి క్లోజింగ్ ఇది. ఆ తర్వాత మార్కెట్ అనేది మనకి ఇక్కడ ఏర్పడింది. ఇక్కడ ఏర్పడిన తర్వాత 381 నుంచి డైరెక్ట్ ఇది కింది రావడం జరిగింది. కానీ ఎప్పుడైనా మనం గుర్తుంచుకోవాలి, ఎప్పుడైతే ఒక 915 క్యాండిల్ నుంచి మళ్ళీ మనకు మూమెంటం తీసుకుంటుందో మళ్ళీ ఈ విధంగా హై మూమెంట్ జరిగింది ఇక్కడ రాక. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. డౌన్ అయిన తర్వాత మళ్ళీ దీని లెవెల్కి వచ్చింది, సామాన్యంగా లెవెల్కి వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి మనకు డ్రాప్ అయిపోయింది. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఎప్పుడైనా సరే ఈ విధంగా కిందికి వచ్చేసి మళ్ళీ ఇదే నుంచి వెళ్ళి మనకు డ్రాప్ అయిందంటే ఈ విధంగా కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ 399 నుంచి మళ్ళీ మూమెంట్ తీసుకుంటుంది పక్క. అర్థమవుతుందా? ఎప్పుడైతే ఈ విధంగా డౌన్ అయిందో ఆ తర్వాత మళ్ళీ మూమెంటం దీని హై దాకా రావడం జరుగుతుంది. హైని మళ్ళీ బ్రేక్ చేసినట్లయితే ఇది బ్రేక్ అయినట్టయితే ఇది మనకు ఈ విధంగా కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత ఈ విధంగా ఈ మూమెంటం తీసుకొని ఇక్కడ క్లోజ్ అవ్వడం జరిగింది. ఓకే, దీన్ని బట్టి మనం యాడ్ చేసుకున్న పిఈసీలు ఒకసారి చూద్దాం. మొదటిగా మనం సీలను గమనిద్దాం. ఇందులో మనం చూసుకున్నట్లయితే ఈ 25,600 మనం సీలను చూద్దాం. ఇక్కడ మనం ఈ 26,100 సి అనేది గమనిద్దాం. ఇది చూసుకున్నట్లయితే ఇది నిన్నటి క్లోజింగ్, ఇది 61 రూపాయి. కానీ హైలో ఏర్పడింది 69 రూపాయలు. ఇది మనకు డౌన్ అయింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు 1,915 క్యాండిల్ ఉంది. మనకు మెయిన్ సీలో మాత్రం మనకు కింద కొంచెం వచ్చింది, కానీ దీంట్లో మాత్రం మనకు 1,950 క్యాండిల్ ఏర్పడింది. ఇది 39 రూపాయల నుండి మూమెంటం తీసుకొని పెరిగి ఆ తర్వాత మళ్ళీ రిజెక్ట్ అయినా సరే మళ్ళీ ఇది ఈ 915 క్యాండిల్ నుంచి వెళ్ళి 43 రూపాయల నుండి ఇది ఎక్కడ వెళ్ళింది, ఇది 93 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ ఇది 68 రూపాయల నుంచి మళ్ళీ మూమెంటం తీసుకొని మళ్ళీ ఇది 100 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. మళ్ళీ ఇక్కడ డౌన్ అయ్యి కొంచెం మూమెంటం తీసుకున్నా కూడా ఈ విధంగా ఇక్కడ క్లోజ్ అవ్వడం జరిగింది. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఎప్పుడైనా సరే మనకు ఈ 915 క్యాండిల్ తోటి మూమెంటం తీసుకుందంటే దీన్ని మనకు బ్రేక్ చేయకుండా ఇక్కడి నుంచి మూమెంటం తీసుకుందంటే ఇది మనకు పైకి వెళ్తుందని మనం గుర్తుంచుకోవాలి మొదటి 915 క్యాండిల్ తోటి. ఓకేనా. అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ మనం ఈ 26,050 ఇది మనం నిన్నటి క్లోజింగ్, ఇది 75 రూపాయలు. ఇక్కడ మనకు ఇక్కడగా మార్కెట్ ఏర్పడింది, ఇక్కడికి వెళ్ళింది 90 రూపాయల దాకా.
ఓకేనా. ఈ 90 రూపాయల నుండి మళ్ళీ మనకి ఇది కూడా ఒకటే 915 క్యాండిల్ ఈ మధ్యలో ఉంది. 51 రూపాయల నుండి ఇది మళ్ళీ ఇక్కడ 75 రూపాయలకి వెళ్ళి మళ్ళీ డౌన్ అయినా సరే ఇక్కడ ఈ 915 క్యాండిల్ బ్రేక్ చేయకుండా ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది 51 రూపాయల నుండి ఇది మనకు 115 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ మూమెంటం తీసుకుని ఈ విధంగా పైకి వెళ్ళి మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ ఇక్కడ మనకు డౌన్ అయింది. డౌన్ అయిన తర్వాత మళ్ళీ ఇది 88 రూపాయల నుండి మళ్ళీ ఇది 123 రూపాయల దాకా వెళ్ళింది. తర్వాత మళ్ళీ ఇక్కడికి డౌన్ అయిపోయింది. ఓకేనా. అదేవిధంగా మళ్ళీ చూసుకున్నట్లయితే ఇది ఈ 26,000 సి ఒకసారి గమనిద్దాం. ఇది మనకు నిన్నటి క్లోజింగ్, ఇది 99 రూపాయలు. తర్వాత ఇది ఇక్కడికి వెళ్ళింది, ఈ విధంగా కిందికి వచ్చింది 65 రూపాయలు. ఇది మనకు మంచిది. ఇది మనకు 65 రూపాయల నుండి ఇది ఎక్కడికి 90 రూపాయలకి వెళ్ళింది. మళ్ళీ ఇది 915 క్యాండిల్ నుంచి వెళ్ళి 915 క్యాండిల్ నుంచి మూమెంటం తీసుకొని మళ్ళీ ఇది 144 దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ ఇక్కడ డౌన్ అయ్యి ఇది పెరిగింది. ఇది మళ్ళీ ఇక్కడ డౌన్ అయ్యి మళ్ళీ మూమెంటం తీసుకుని 120 రూపాయల నుంచి వెళ్ళి మళ్ళీ ఇది 140 కూడా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ మెయిన్గా ఇది డౌన్ అయింది. మనకు 100 రూపాయలు ఉండి మళ్ళీ ఇది 150 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి మనకు మళ్ళీ డౌన్ అవ్వడం జరిగింది. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఈ విధంగా పైకి వెళ్ళి మళ్ళీ డౌన్ అయినా సరే మళ్ళీ దీన్ని చేరుతుంది. చేరిన తర్వాత మళ్ళీ డౌన్ అవుతుంది. అప్పుడు ఇక్కడ మనం బై చేసుకున్నట్లయితే ఇక్కడ బై చేసుకోవచ్చు. దీని టార్గెట్ ఇక్కడ పెట్టుకొని తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా మనం బై చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ పక్క వెళ్తుంది అన్నట్టు ఈ విషయం. ఓకేనా. చివరిగా చూసినట్లయితే ఈ 26,150 సి ఇది మనకు నిన్న క్లోజింగ్ 47, ఇది 50 రూపాయల దాకా వెళ్ళింది. ఇది మళ్ళీ 29 రూపాయల నుండి ఎక్కడికి వెళ్ళింది, ఇది మనకు 46 రూపాయలకు. సేమ్ మళ్ళీ మనకు ఈ 915 క్యాండిల్ మీది నుంచి సపోర్ట్ తీసుకొని ఇది మనకు 74 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. ఇక్కడ 61 రూపాయల నుండి మళ్ళీ ఇది 71 రూపాయలకి వెళ్ళింది. మళ్ళీ ఇక్కడ 53 రూపాయల నుండి మళ్ళీ ఇది 75 రూపాయలకి వెళ్ళింది. ఇది చూడండి మంచి పాయింట్లు మనకు దీంట్లో. ఓకేనా. తర్వాత మళ్ళీ ఇక్కడికి డౌన్ అయిపోయి ఇదే మనకు లాస్ట్ అంతే. ఇక్కడ బై చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ మనం బై చేసుకోవద్దు, చాలా లాస్ అయ్యే అవకాశాలు. మళ్ళీ ఇక్కడి నుంచి మనకు సపోర్ట్ తీసుకుంటుందన్న విషయం గురించి మనం మర్చిపోవాలి. ఇది ఇక్కడకనే వెళ్తుంది. ఓకేనా. అదేవిధంగా ఒకసారి మనం పీలో కూడా గమనిద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనం ఈ 25,650 పి అనేది గమనిద్దాం. పెద్ద పి ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు నిన్నటి క్లోజింగ్, ఇది 45 రూపాయల నుండి ఎక్కడికి వెళ్ళింది, ఇది మనకు 50 రూపాయలకి వెళ్ళింది. 50 రూపాయల నుండి ఇక్కడ మనకు డౌన్ అయింది. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ ఉంది 29 రూపాయల నుండి ఇది మనకు 32 రూపాయలకి వెళ్ళింది. తర్వాత మళ్ళీ ఇది సమానంగా రాలేదు. ఇది మళ్ళీ 30 రూపాయల నుండి మళ్ళీ ఇది 30 రూపాయలకి వెళ్ళింది. చివరిగా చూసుకున్నట్టయితే 30 రూపాయల నుండి ఇది ఏకంగా 53 రూపాయలకు వెళ్ళడం జరిగింది. తర్వాత మళ్ళీ డౌన్ అయినాక సరే మళ్ళీ ఇది 40 రూపాయల నుండి మళ్ళీ ఇది 61 రూపాయలకి వెళ్ళింది. ఓకేనా. అదేవిధంగా ఇది మనం ఈ 25,700 పి అనేది ఒకసారి గమనిద్దాం. 700 పి అని గమనిద్దాం. ఇది మనకు నిన్న క్లోజింగ్, ఇది 55 రూపాయలు. తర్వాత ఇది మనకు 70 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఇది ఓకేనా. 70 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ డౌన్ అయింది. డౌన్ అయ్యి తర్వాత 35 రూపాయల నుండి ఎక్కడికి 39 రూపాయలకు. తర్వాత మళ్ళీ డౌన్ అయ్యి 35 రూపాయల నుండి మళ్ళీ ఇది 44 రూపాయలకు. ఆ చివరిగా చూసినట్లయితే మళ్ళీ సేమ్ చూడండి, ఇక్కడ అంతా ఒకటే బార్డర్ ఉంది. ఇక్కడ మనకు అర్థమవుతుంది. మళ్ళీ 35 రూపాయల నుండి మళ్ళీ ఇది 65 రూపాయలకు మళ్ళీ డౌన్ అయ్యి 49 రూపాయల నుండి ఇది మనకు 75 రూపాయలకు వెళ్ళడం జరిగింది. 700 పి. ఇక్కడ మనం 800 పి ఒకసారి గమనిద్దాం. ఇది మనం మంచిగా ఉంటుంది మూమెంట్. ఇది 81 రూపాయలు ప్రీవ్యూ క్లోజు. ఇది మనకు కింది నుండి 71 రూపాయల నుండి ఎక్కడికి వెళ్ళింది, ఇది 104 రూపాయలకి వెళ్ళింది. తర్వాత మళ్ళీ ఇక్కడ డౌన్ అయింది. ఇక్కడ మనం బై చేసుకునే అవసరం లేదు. 51 రూపాయల నుండి ఇది మనకు 50 రూపాయలు అంటే ఇక్కడ మనం మూమెంట్ చూపించింది. ఆ తర్వాత మళ్ళీ మనకు డౌన్ అయింది. డౌన్ అయ్యి 51 రూపాయల నుండి మళ్ళీ ఇది 65 రూపాయలకి వెళ్ళింది. చివరిగా చూసినట్లయితే మళ్ళీ 50 రూపాయల నుండి మళ్ళీ ఇది 96 రూపాయలకు
మళ్ళీ ఇది 72 రూపాయల నుండి మళ్ళీ ఇది 107 రూపాయలకు వెళ్ళింది. ఓకేనా. తర్వాత ఈ 25,900 ఇది చివరిగా ఇది మనకు నిన్నటి క్లోజింగ్ ఇది. ఇక్కడ మనకు 108 రూపాయల నుండి ఇక్కడ 150 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ డౌన్ అయింది ఇక్కడ రాక. ఓకేనా. ఈ 76 రూపాయల నుండి మళ్ళీ ఇది 85 రూపాయలకు మళ్ళీ డౌన్ అయ్యి 75 రూపాయల నుండి మళ్ళీ ఇది 96 రూపాయలకు. ఆ తర్వాత చివరిలో చూసినట్లయితే మళ్ళీ 71 రూపాయల నుండి మళ్ళీ ఇది 135 రూపాయలకు మళ్ళీ డౌన్ అయినా కూడా మళ్ళీ ఇది 100 రూపాయల నుండి ఇది మనకు 145 రూపాయలకి వెళ్ళింది. చాలా ఇంపార్టెంట్ వీడియో మనకి ఇది. ఎప్పుడైనా సరే మనం గుర్తుంచుకోవాల్సింది సిఈ పడ్డ మాత్రాన మనం ఎప్పుడైతే ఈ 915 క్యాండిల్తో మనకు సపోర్ట్ తీసుకుంటుందో అక్కడ మనం బై చేసుకున్నట్లయితే మనకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి ఇక్కడ మనం చూసినట్లయితే మనకు నేను క్లోజింగ్ డౌన్ అని మాత్రం మనం దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఎప్పుడైతే ఈ 915 క్యాండిల్ గుర్తుంచుకోండి, ఈ 915 క్యాండిల్ ఎప్పుడైతే మూమెంట్ తీసుకుంటుందో ఈ విధంగా మనకు 39 రూపాయలు ఇది మనకు 93 రూపాయలు దాకా మూమెంట్. మన టార్గెట్ మాత్రం ఇక్కడ రాక ఉంటుంది, కానీ దీన్ని మించిపోయింది కాబట్టి ఇది మనకు ఈ విధంగా ఇక్కడ రాక వెళ్ళడం జరిగింది. ఓకేనా. ఇది మాత్రం మీరు గుర్తుంచుకొని ట్రేడ్ చేయండి. థ్యాంక్ యూ.